అంటే స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం బట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది అది ఒకసారి మన ప్రమేయం లేకుండానే. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని. కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడమ్మా బాగా పెంచుతాడు పైకి, మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల